నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రేషన్ కార్డుల పండుగ మొదలైంది. ఏడాది పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే అభయహస్తం దరఖాస్తుల్లో కులగణన దాంట్లో కూడా రెండిట్లో కూడా రేషన్ కార్డు లేని వారు మీరు రేషన్ కార్డు లేదని చెప్పి దరఖాస్తు చేసుకోండి. ఆ దరఖాస్తు ఆధారితంగానే మేము క్షేత్రస్థాయిలో ఈ రోజు నుంచి రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది. కానీ అభయహస్తం దరఖాస్తులు రేషన్ కార్డు పూర్తి దరఖాస్తు ఎక్కడ లేదు. ఒక తెల్ల కాగితం మీద మీకు రేషన్ కార్డు లేదని చెప్పి రాయమని చెప్పినటువంటి దరఖాస్తు మాత్రమే ఉన్నది. ఇక దాన్ని కాస్త అటకెక్కిచ్చేసి అది పోయింది, దాని పని అయిపోయింది. దాని సంవత్సరం కూడా అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఇక మళ్ళీ కులగణన మొదలుపెట్టి కదా మొన్న ఈ కులగణనతోని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తారట. కులగణన అంశం మీద ఏదైతే ఆర్థిక, విద్యా, ఉపాధి, సామాజిక కులగణన అని చెప్పుకొచ్చారు. దీంట్లో ఎక్కడ కూడా ఈ కులగణన దరఖాస్తు ఫారాల ఆధారితంగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తామని కానీ రేషన్ కార్డు ఇస్తామని కానీ ఎక్కడ చెప్పలేదు ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ఒక కులగణన మాత్రమే చెప్పుకొచ్చిండు. కానీ ఇవన్నీ అంశాలు ఉంటేనే మీ స్థితిగతులు తెలుస్తాయని చెప్పుకొచ్చిండు. కానీ ఇప్పుడు కులగణన ఆధారితంగానే మీరు గనక కులగణన గనక హాజరు కాకపోయి ఉంటే, కులగణన గనక మీ మీకు సంబంధించినటువంటి అంశాలను గనక తప్పుగా చెప్పి ఉంటే మీకు రేషన్ కార్డులో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈరోజు క్షేత్రస్థాయిలో మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ రేషన్ కార్డులకు సంబంధించి అర్హత సాధించిన వారు లిస్ట్ అనౌన్స్ చేయబోస్తున్నారట. సో చూద్దాం ఇదే అంశానికి సంబంధించి ఏ ఆధారితంగా లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇంకా దీంతో పాటుగా ఇంకే పథకాల అర్హులను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అన్నింటికీ ముహూర్తం ఒకటే, 26 తారీఖు. అమ్మో 1 తారీఖు అని ఉంటుంది కదా, అట్లనే అమ్మో 26 తారీఖు. ఆ రోజు చూస్తాం ఇక ఏ పథకం వస్తుంది, మనకు ఏం రాదు, ఏంది ఏం కథ ఆ రోజు తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్గా మనం మాట్లాడుకుని ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ముందుగా హెడ్లైన్స్ చూస్తే కనుక తొలి విషయానికి వస్తే కేసీఆర్ పై విచారణ, కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపైన కమిషన్ సీరియస్. అయితే వాస్తవానికి ఇవ్వాలనే విచారణ ఉండాల్సింది. 21న అయినది, 22న హరీష్ రావు, 23న ఈటెల రాజేందర్ ముగ్గురు విచారణ ఉండాల్సిన అది కాస్త కొంత కమిషన్ ఏం చేసింది అంటే ఈరోజు రామకృష్ణారావు, ఎవరైనా ఆర్కే రామకృష్ణ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఈరోజు విచారించబోతున్నదట. ఇక పక్కనే కింగ్ ఫిషర్ వచ్చేసింది. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపైన స్పందించిన యునైటెడ్ బ్రివరీస్ మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టుగా ప్రకటన. ఇక మనోజ్ కు షాక్, మాకు ఏ సమస్యలు లేవంటూ తిరుపతిలో ఏ రంగపేట హాస్టల్ యాజమాన్యులు అండ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ యాజమాన్యం కొంచెం ఇబ్బంది పడుతున్నది. మంచు మోహన్ బాబు, విష్ణు కారణంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని చెప్పి మంచు మనోజ్ చెప్పుకొస్తే లేదు మేము ఎక్కడ ఇబ్బంది పడితే దయచేసి మాతో రాజకీయం చేయకని చెప్పి హాస్టల్ యాజమాన్యం మంచు మనోజ్కి బహిరంగ లేఖ రాసింది. ఇక యుఎస్లో తెలుగు యువకుడి హత్య, ఆ తర్వాత 47వ అధ్యక్షుడిగా ట్రంప్ పదవి స్వీకారం, తర్వాత వాషింగ్టన్ డీసీ క్యాపిటల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం, వాషింగ్టన్ చేరుకున్న పలువురు నేతలు. ఇవి తెలుగులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఈనాడు విషయానికి వస్తే ఇక స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ నాదంతో దేశాన్ని అగ్రస్థానం నిలబెడతా, అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన, క్యాపిటల్ హిల్ భవనంలో కన్నుల పండుగగా వేడుక, ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకరణ, హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. పాపం మోదీకి ఆహ్వానం అందనట్టున్నది ఆయనకి. ఇక దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్, తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. శ్రీధర్బాబు గారు, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం అంటే ఈ చిన్న వాటిని పట్టుకొచ్చి ఏంటిది కుట్లు అల్లికలు తీసుకొస్తే ఇక్కడ సాధ్యం కాదు. కుట్ల అల్లికలు దాంతో మీరు చేసేటువంటి పథకాలు ఏవైతే పట్టుకొస్తారో ఎంఓయూస్ కుదుర్చుకుంటున్నారో ఆ ఎంఓయూస్లో ఎంత మేర గ్రౌండింగ్ అయింది, ఎంత మేరకు సాధ్యమవుతుందో చూడాలి. ఏదో విదేశాలకు పోయి, మలేషియాకు పోయి, ఇంకో దగ్గర పోయి కుట్ల అల్లికలు చేసేది, ఈ అరటిపండు ఏమంటారు అరటిపండు చెట్టుతో పీల్ తీసి ఇది కాదు తీసుకొచ్చేసి కంపెనీస్ అంటే. సో అటువంటి తీసుకొస్తే మనకు ఎప్పుడు కూడా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారది. సో ఎంఓయూలో ఎంత గ్రౌండింగ్ అనేది చూడండి. కొంత వాల్యుయబుల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజానికే ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలంటే స్కిల్డ్కి అన్స్కిల్డ్కి ఏం తీసుకురావాలని ఆలోచన చేసి సరి సమానంగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని డైవర్సిఫై చేయాలి. సెంట్రలైజ్డ్గా మొత్తం పట్టుకొచ్చి గంప కొత్తగా హైదరాబాద్లో పెట్టిస్తా, హైదరాబాద్లో మోకిలాల, కోకాపేటలో మంచి భూములు అప్పచెప్తా వాళ్ళకి, ఇక్కడ ఐటీ కంపెనీలు పెడతా, ఇక్కడ అన్ని పెడతా అంటే ఇక్కడ పెడితే కరీంనగర్ వాళ్ళకి ఉపయోగం ఉండదు, ఆదిలాబాద్లకి ఏం ఉపయోగం ఉండదు. అన్స్కిల్ లేబర్స్ ఉంటారు, అన్స్కిల్ వాళ్ళకు కూడా ఉపయోగాలు కలగాలంటే అక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పెడతారా, లేకుంటే ఇంకేదైనా ఇండస్ట్రీస్ పెడతారా, అటువంటి కార్యాచరణ రూపొందించండి. కేవలం ఇండివిజువల్గా ఒకే సెంట్రిఫికల్ కాగా హైదరాబాద్ నగరాన్ని మాత్రమే విస్తరిస్తాం, మేము హైదరాబాద్ నగరంలో మాత్రమే ఈ పెట్టుబడులు పెట్టిస్తామంటే కుదరదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను సరి సమానంగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ కొన్ని వెసులుబాట్లు ఉండొచ్చు, క్రియేటివ్ అక్కడ కూడా క్రియేట్ చేయండి వెసులుబాటుని.
రెండవ రాజధానిగా వరంగల్ పిలుచుకుంటున్నప్పుడు మనం ఎందుకు అక్కడ వెసులుబాటు క్రియేట్ చేయకూడదు? అక్కడ ఎందుకు ఈ ఎక్స్పాన్షన్ ఉండదు? అక్కడ ఎందుకు కంపెనీస్ ఉండొద్దు? కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఎందుకు కంపెనీస్ ఉండొద్దు? ఆదిలాబాద్లో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఆ దిశ కూడా కొంత ఆలోచన చేయాలి. ఈ కాళేశ్వరం కమిషనర్ అయితే రామకృష్ణారావు, ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక కాల్ అంతరాయం ఉండదిక, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ మధ్య ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం విభాగం. ఇక సర్కారు జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం ప్రతిపాదన సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ. జర ఆలకన్నా ఈ 9 రూపాయలు 5 రూపాయలు పెట్టి ఆ భోజనానికి కంటే కూడా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. భోజనాల సంగతి అటు ఉంచండి, భోజనాలు కూడా ప్రారంభించండి, తప్పేం కాదు. ఫస్ట్ ఆ పిల్లలు చదువుకోవాలంటే ఉపాధ్యాయులు కావాలి, బుక్కడి భోజనం పోవడానికి గాదాలకు వచ్చేది చదువు చెప్పే సార్లు కావాలి. ఇక మరణించే వరకు జైల్లోనే, కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ ఘటనకు సంబంధించిన తీర్పు అంశం. ఇక రైతు ఆత్మహత్యలపైన భారత అధ్యయన కమిటీ ఆహ్లాదాల నిధి అందుకోగా రమ్మంటోంది. ఎక్కడిది? కనుచూపు మేర పచ్చటి పైట కప్పేసుకున్నట్టు కనిపిస్తున్న అడవి, కనువిందు చేస్తూ అక్కడ నీలి రంగులో పులుముకున్న నీటి కుంటలు, అల్లంత దూరాన వంపులు తిరిగిన ఎత్తైన కొండలు. మంచిర్యాల జిల్లానంట. గడ్పూర్లోని జంగిల్ సఫారీ. ఇక పక్కనే డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి. రాష్ట్రాల బొగ్గు గనుల శాఖ మంత్రుల సమావేశంలో కిషన్ రెడ్డి. మార్చి నుంచి నైని బ్లాక్ ద్వారా ఉత్పత్తి. నైని బ్లాక్ అనేది ఒరిస్సానో బహుశా బీహార్ ఆ ఏరియాలో ఉన్నది. గతంలోనే ఆక్షన్లో సింగరేణి రాబట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఇంతవరకు కనీసం బొగ్గు పిల్ల తీసిన దాఖలాలు లేవు అక్కడ. కనీసం ఒక బొగ్గు పిల్ల కూడా తీయాలి అక్కడ. రైట్. ట్రంప్ ప్రమాణ స్వీకారం ఒకటి హైలైట్గా ఉంది. ఆ తర్వాత మద్యం కంపెనీలకు కిక్కు, చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు. త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికల సూచన. టీజీబీసీఎల్కు నివేదిక సమర్పించిన కమిటీ. ఇక బోర్డు భేటీ త్వరలో ప్రభుత్వ నివేదిక అందజేత సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక దిగొచ్చిన బీర్ల కంపెనీ. ఇక దావోస్లో బాబు రేవంత్ జూరిక్ ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. అక్కడ కొద్దిసేపు భేటీ, పలు అంశాలపైన ఇరువురి చర్చ. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ప్రారంభం. తొలి రోజు ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్. ఇక 1.63 లక్షల కోట్లు పెంచండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి వినతి. ఓఆర్ఆర్ టు RRR రోడ్లకు 45 కోట్లు, 45,000 కోట్లు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు 24,269 కోట్లు. ఇక రాష్ట్ర వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి. 40 నుంచి 50 కిలోమీటర్లకు టోల్ ప్లాజా. అక్కడి రోడ్డుకు ఇరువైపులా రెస్ట్ రూమ్లు. 5 ఎకరాల్లో ప్రయాణికుల సౌకర్యాలు. రెస్టారెంట్లు, భారీ వాహనాలకు పార్కింగ్. పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా అండర్ పాస్లు. సకల హంగులతో RRR దక్షిణ భాగం. ఇక గ్రామ సభలు నేటి నుంచి 24 దాకా నిర్వహణ. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు. ఇక మార్చిలో కాళేశ్వరం తుది నివేదిక. సంజయ్ రాయ్ సచ్చేదాకా జైల్లోనే. ఇక వెలుగు విషయానికి వస్తే మల్లన్నకు పెద్దపట్నం. కొమరెల్లి మల్లన్న జాతరలో సోమవారం పెద్దపట్నం నిర్వహించారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం. అమెరికాలో హైదరాబాదీ మృతి. చనిపోయిన వరకు జైల్లో అంటూ సంజయ్ రాయ్పై తీర్పు. ఇక కమిషన్ల కాళేశ్వరం. ప్రతి పనికి ముడుపులు ముట్ట చెప్పిన ఏజెన్సీ. ఇంజనీర్ల మొదలు నాటిన ప్రభుత్వ పెద్దల దాకా అందరి వాటా. ఇందుకోసమే ఆగమేఘాల మీద అంచనాల పెంపు. ప్రాథమిక నిర్ధారించిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్. ఇక జ్యూరిచ్లో కలుసుకున్న రేవంత్ చంద్రబాబు. ప్రతి లబ్ధారికి 6 కిలోల సన్నబియ్యం అట. ఇక రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా 6 కిలోల సన్నబియ్యం వస్తాయట. స్థానిక రిజర్వేషన్లపైన కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపుకు ప్రభుత్వం మొగ్గు. ఇక నైని బ్లాక్లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి. జూబ్లీ హిల్స్లో 250 కోట్ల ల్యాండ్ కబ్జా. ఎన్నో తప్పులు చేసినా ఇక మారుతా. ఆర్జీవి చెప్తున్నాడు ఇక మారుతా అని. ఇక 4 స్కీమ్లకు ఇయాల్టి నుంచి అప్లికేషన్లు. ఇక దిశ విషయానికి వస్తే సంజయ్ రాయ్కు జీవిత ఖైదు. అమెరికాలో హైదరాబాద్పై కాల్పులు. ట్రంప్ ప్రమాణ స్వీకారం. కాళేశ్వరం రిపోర్ట్ రెడీ. ఇక నేను సేఫ్. సన్నిహితులకు ఫోన్ చేసిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత బడే చొక్కారావు. ఎన్కౌంటర్ అనంతరం ఊహాగణాలకు తెర. ఆయన చనిపోయారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తర్వాత ఆయన ఇక్కడ అంత సేఫ్గా ఉన్నానని చెప్పి ఆయన సన్నిహితులతో ఫోన్లో మాట్లాడిండట. ఇక పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ అంటే ఒక వార్త. కింగ్ఫిషర్ బీర్లు 6,000 పోస్టులతో డిఎస్సి. సివిల్ సప్లై పైన సీఎంఓ సీరియస్. డబ్బు తీసుకోకుండానే రాజకీయం చేస్తున్నారా? బీఆర్ఎస్ రైతు మహాధర్నా. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే నాడు దగదగ నేడు దరదడ. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 406. శేఖర్ రెడ్డి, యాదయ్య, బానో, తిరుపతి, లింగాన్. ఏంటిది? ఇది బీఆర్ఎస్ కమిటీ అట. రైతు ఆత్మహత్యలపైన బీఆర్ఎస్ కమిటీ. ఇప్పటివరకు 406 మంది చనిపోయారట. ఈ కమిటీలు ఎవరెవరు ఉన్నారు? నిరంజన్ రెడ్డి,
సత్యవతి రాథోడ్, నల్లమలలో మైనింగ్ పై కన్నెర్ర, మైలారంలో స్థానికుల రిలే నిరాహార దీక్షలు, తెల్లవారుజామున ముందస్తు అరెస్టులు. హరగోపాల్ని అరెస్ట్ చేశారు. జూరిచ్ విమానాశ్రయం రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ, కండ్ల ముందే కృష్ణమ్మ ఖాళీ, క్లైమాక్స్ కు లిక్కర్ రేట్లు, ముగిసిన పోలీస్ ఆరోగ్య భద్రత. ఇవి హెడ్లైన్స్ గా ఉన్నాయి. మొత్తం మీద ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.